రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మహిళా ఉద్యోగినుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా కీలక ఆదేశాలను జారీ చేసిన చంద్రబాబు నాయుడు మహిళా ఉద్యోగులకు అవసరమైన ప్రతి చోట వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో మాత్రమే కాదు, అవసరమైతే డివిజన్ స్థాయిలో కూడా వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అయితే ఇప్పటికే జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో చంద్రబాబు మహిళా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల దగ్గరే పిల్లల సంరక్షణకు వీలుగా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ మహిళా వసతి గృహాలకు సంబంధించి మొదట ప్రభుత్వం వీటిని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గానీ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గానీ వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ హాస్టల్స్ పై సమగ్ర నివేదికను సిద్దం చేయాలంటూ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని అంగన్వాడీల అభివృద్ధిపైన కూడా అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎన్నింటినీ అప్గ్రేడ్ చేయాలి అన్న దానిపైన సర్వే చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. దాతల భాగస్వామ్యంతో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి నిర్వహించే మేము సైతం కార్యక్రమాన్ని కూడా తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 3 నెలల వ్యవధిలో మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని, దీనికోసం కేంద్ర పథకాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక మహిళల కోసం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని, రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ పునరుద్ధరించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.